నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. नरेंद्र मोदी गारी नायकत्वम नरेंद्र मोदी गारी नायकत्वम जिंदाबाद कांग्रेस गारी नायकत्वम कांग्रेस जीएम सेक्टर नायकत्वम ఈ రోజు మండల అధ్యక్షుల అందరూ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎలక్షన్లకి వెళ్ళాలని చెప్పేసి గ్రామాలలో పర్యటించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం జరుగుతూ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధిని వికసిత్ భారత్ ద్వారా భారత ప్రధానమంత్రి ప్రతి పంచాయతీ కూడా ఒక రథాన్ని పంపించి మనము చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియపరిచారు. కాబట్టి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ఇంకా గ్రామాలని వెళ్ళలేదు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా చెప్పుకున్న వాడు ఎదుగుతున్నారు. కాబట్టి మన పార్టీ లేదా చెప్పుకునే వ్యక్తి లేదని చెప్పేసి ఇప్పటికైనా మనకు లేట్ అయింది, మనం తొందరగా వెళ్ళాలని చెప్పేసి మన ప్రజలతో మాట్లాడినప్పుడు మనం ఏ విధమైనప్పుడుగా ఈ కథలో అన్ని రాజకీయ పార్టీలు ఫ్లెక్సీ పెట్టారు. కానీ భారతీయ జనతా పార్టీగా మన ఎమ్మెల్యే పార్టీ తెలియదు కాబట్టి మనం కూడా ఇంతవరకు ఫ్లెక్సీ పెట్టలేదు. కాబట్టి ఎవరో ముందుకు రావాలి, ఖర్చు పెట్టి ఈ అసెంబ్లీలో తిరగాలని చెప్పినప్పుడు ఒక బీసీ వ్యక్తి, మంచి పట్టున్నటువంటి వ్యక్తి, పచ్చమైనటువంటి వ్యక్తి నేను ముందుకు వస్తానని చెప్పి మన వెంకటేష్ గారు చెప్పడం, అందుకుగా నేను వెంకటేష్ గారు తీసుకుని అన్ని మండలాలను, అన్ని పంచాయతీలు, అన్ని గ్రామాలను కూడా మనం 10 సంవత్సరాలు చేసేటువంటి ఆఫీలు తీసుకొని పోస్టులు తీసుకొని అదే మండలానికి మూడు ప్రెసిడెంట్ కదులుకున్నటువంటి జిల్లా రాష్ట్ర సీనియర్ నాయకులందరూ కూడా కలుపుకొని మేమందరం కూడా కలవాలని చెప్పి వెంకటేష్ గారితో మేము పెద్దలు సురేష్ గారు, శ్రీనివాసరావు గారు, డిఎల్ గారు 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ మండలానికి, ఆ గ్రామానికి మనం ఎన్ని నిధులు ఇచ్చాం, ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు ప్రస్తుతం మిగిలినటువంటి డబ్బు ఎంత, మా పథకాలు ఎన్ని ఈ గ్రామానికి వచ్చాయనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆదరించండి, గెలిపించండి అనేటువంటి నినాదంతో 10 మండలంలో ఫ్లెక్సీ వస్తుంది, 10 గ్రామంలో 10 బూతులు, ఒక పాంప్లెట్ వస్తుంది, పోస్ట్ వస్తుంది. మీ అందరి సహకారంతో పెద్దలు అనేక మంది భారతీయ జనతా పార్టీలో అనేక విధాలుగా చెమటొచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్లలేదు తపంతరం చేస్తున్నటువంటి వారందరి ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అందుకే ఈరోజు మండల అధ్యక్షులకి సన్మానం కార్యక్రమం ద్వారానే మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని నేను అనుకున్నాను. పెద్దలందరితో డిస్కస్ చేస్తే ఎక్కడో ఒక విద్యార్థి, ఎక్కడో ఒక వృద్ధుడు, ఎక్కడో ఒక కులపరమైనటువంటి వృత్తిలో నైపుణ్యత కనపరిచినటువంటి వ్యక్తిని గుర్తించి సన్మానించి ఈ దేశానికి ఇతను ఒక అభివృద్ధి పథంలో ఇతను భాగస్వామ్యం కూడా ఉందని తెలియజేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు దేశ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మనం ప్రజలకు పోవడానికి అనేకమైనటువంటి ఆయుధాలు మనకున్నాయి. భారతీయ జనతా పార్టీ అవినీతి పార్టీగా ప్రశ్నించే ధైర్యం ఎవరికి లేదు, లేదంటే కుటుంబ పార్టీ అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈ రోజు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుండి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా కొనసాగుతున్నారంటే మనలో ఉన్నటువంటి దేశభక్తి అధికార యాహం కాదు, అధికారం వస్తే సంపాదించుకోవాలనేటువంటి కోరిక కాదు, దేశభక్తి గల పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే మన పార్టీ చెప్తుంది కదా, దేశం ఫస్ట్, పార్టీ
పార్టీ నెక్స్ట్, వ్యక్తి లాస్ట్ అనేటువంటి నినాదం ఇది భారతీయ జనతా పార్టీ తప్ప ఏ పార్టీ కూడా వీటిని అనుసరించలేదనేటువంటి విషయాన్ని మనం ప్రజలకు తీసుకెళ్దాం. అందుకోసం త్వరలో ఒక పాంప్లెట్ రాబోతా ఉన్నంతకాలం మన గౌరవం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ రోజు గర్వపడతా ఉన్నాం. మనం 100 మంది ఉన్నా కూడా 1000 మందితో సమానం, 1000 మంది ఉన్నా 10,000 మందితో సమానం అని ఎందుకంటున్నామంటే మన వెనక ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు కలిగినటువంటి, సభ్యత్వం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనప్పటికీ కూడా దేశంలో నలుమూలల నుండి కూడా దినదిన అభివృద్ధి చెందుతా ఉంది. అందుకు ఉదాహరణ ఈ మధ్య కాలంలో 3 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే అఖండ మెజార్టీతో మనం ఊహించని స్థాయి కంటే కూడా అఖండ మెజార్టీతో ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి విధానం కూడా ప్రజలందరూ గమనించారు. ఒకసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారు. ఒక బీసీ వ్యక్తిని, ఒక గిరిజన వ్యక్తిని, ఒక సామాజిక పరమైనటువంటి సమీకరణ ఆధారంగా ముఖ్యమంత్రులు చేశారు, గవర్నర్లు చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రపతిని, ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ ఉందనేటువంటి విషయం మనకు తెలుసు. మనం నిన్న ఆదివారంలో చూసాం. ప్రతి ఆదివారం ప్రతి నెలలో 4వ ఆదివారం మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి అనేక ఒక సందేశం. ఆ సందేశం కూడా ప్రజలు ఎక్కడో మారుమూల గ్రామాల్లో కూడా చేతు వృత్తుల నుండి దేశ అభివృద్ధి వైపు, అది కల్చరల్ యాక్టివిటీ కానీ, ఆర్థికమైనటువంటి అభివృద్ధి కానీ, స్వయం శక్తి మీద ఆధారపడి ఎవరి సహాయం కోరకుండా వారి యొక్క చెమట చుక్కలతో, వారి యొక్క ఆలోచనలతో ఈ దేశ అభివృద్ధికి, మారుమూల గ్రామాల్లో అభివృద్ధి వైపు ప్రయాణం చేసేటువంటి ప్రతి కుటుంబాన్ని ఎదిగి ముందుకు తీసినటువంటి చరిత్ర ఎవరుందంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఉంది. అధ్యక్షులు ఎస్సీఎం భాష పంపిస్తే కొంచెం బాగుంటుంది కాబట్టి మొదటగా మన హరిమోహన్ సార్ను ఈ తాజుద్దీన్ సన్మానించవలసిందిగా కోరుచున్నాం. 24వ సంవత్సరంలో ఈ రోజున అందరూ సమావేశమవడం చాలా సంతోషం. నిన్నే మన అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గారు వచ్చేసి సార్ 75 వసంతాలు పూర్తయిన వారికి మరి సన్మాన కార్యక్రమం చేస్తామని చెప్తే నాకైతే సంతోషమైంది. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో మరి ఎన్నో ఒత్తిళ్ల మధ్య ఉద్యోగాలు చేసి ప్రజలతో మమేకమై పనిచేసిన మీరందరూ మా గురువులే. మీరందరూ ఆ రోజు సంస్థను ఈ విధంగా నిలిపినందుకు ఈరోజు సంస్థ గుణాదులు గట్టిగా ఉండి ఈ సంస్థను ఎవరు ఏమే కానీ చేయలేని పరిస్థితి నిలదొక్కుందంటే అది మీరు ఇచ్చినటువంటి సంకల్పమే అని చెప్పేసి నేను సగర్వంగా చెప్తున్నాను. సంస్థ ఈరోజు దినదినము ప్రవర్తమానమై దిశలా వ్యాపించి కేవలం 78 బస్సులతో స్టార్ట్ అయిన ఈ సంస్థ ఈరోజు 11-12 వేల బస్సులతో 55,000 మంది ఉద్యోగులతో నడుస్తుందంటే ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే. మరి ఆ రోజు మీరు చాలీసాని వేతనాలతో మరి అప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా పనిచేసి ఒక పక్క మీ ఆరోగ్యము, ఒక పక్క కుటుంబాన్ని నెట్టుకొచ్చి ఈరోజు సొసైటీలో కూడా మీ పిల్లలు సగర్వంగా మీరు తలెత్తుకునేలాగా పనిచేస్తున్నారంటే అది ఏపీఎస్ఆర్టీసీలో మీరు చేసినటువంటి కృషి అని చెప్పేసి కూడా ఇంకొకసారి చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయం కూడా, ఈరోజు ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగుల్లో మరి ఈరోజు 12 మంది ఇక్కడ 75 సంవత్సరాలు పైబడి మరి మంచి ఆరోగ్యంతో జీవిస్తున్నారంటే అది సర్వీసులో నిజాయితీతో చేసిన మీ సేవలే అని చెప్పేసి మనం ప్రశంసించుకోవాలి. కొంతమంది అంటుంటారు ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగము ఏముంటుందిలేని. ఏముంటుందని కాదు, అన్ని దీంట్లోనే ఉన్నాయి. నిజాయితీ ఉంది, క్రమశిక్షణ ఉంది, డిసిప్లిన్ ఉంది, అధికారుల పట్ల మర్యాద ఉంది, తోటి ఉద్యోగులతో ప్రేమ ఉంది, ఒకరికొకరు పరస్పరం గౌరవించుకుంటే అభిమానం ఉంది. మరి ఈరోజు అభిమానం ఉండబట్టే ఆ విధంగా చేయబట్టే మీరంతా ఈరోజు ఎంతో ఆరోగ్యంగా 75 ఏళ్ళ వరకు ఉన్నారంటే నిజంగా ఆ రోజు మీరు చేసిన సేవలు, మనం చేసిన
ఉద్యోగము నిజాయితీ. ఇప్పుడు చూడండి వేరే డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి మనమైతే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పైసాకు పనిచేసామా లేదా? ప్రభుత్వము గవర్నమెంట్ మనకు ఇచ్చినటువంటి 3,000 రూపాయల జీతానికి ఖచ్చితంగా మనం న్యాయం చేశాం ప్రతి పైసాకు కూడా. మరి ఆ విధంగా మనం ఖచ్చితంగా మన చెమటకు జీతం తీసుకున్నాం. ఆ జీతం తీసుకొని సద్వినియోగం చేసుకొని ఎలాంటి లంచాలకు ప్రలోభాలకు లొంగిన్లే. ఇప్పుడు డ్రైవర్ ఎక్కితే 6 సింగల్ అనంతపురం కొట్టాలంటే కొడతాడా లేదా? ఎలా 2 సింగల్ పడుకుంటాడా? ఆ విధంగా లేదు. కానీ కొన్ని ఉద్యోగాల్లో నిర్లిప్తత ఉండొచ్చు. వాళ్ళు కొంచెంసేపు పని చేయకపోయినా కానీ, టీచర్ పాఠాలు చెప్పకపోయినా కానీ, ప్రభుత్వ అధికారి కొంచెం కునుకు తీసినా కానీ అక్కడ జరిగే నష్టం ఏం లేదు. కానీ ఇక్కడ డ్రైవర్ కునుకు తీస్తే ఏమవుతుంది? ఘోర ప్రమాదం ఏర్పడుతుందా లేదా? కండక్టర్ అవినీతి పడేది ఏమవుతుంది? సంస్థ గండిపడుతుంది, సంస్థ ఎదుగుతుందా? కండక్టర్ ఆదాయం రావాలి, డ్రైవర్ సురక్షితంగా చేయాలి. అప్పుడే మనము ప్రయాణికుల్లో నమ్మకం తీసుకోగలుగుతాం. ఆ నమ్మకంతో ఈరోజు ఆర్టీసీ బస్సు అంటేనే ఎక్కడ చూసినా ప్రయాణులు ఆదరిస్తున్నారు మనం చేసిన సేవ. అందుకే ఈరోజు కొంతమంది కొన్ని సర్వీసులు మేము ఇప్పటికీ మీటింగులో వింటాము. పలానా డ్రైవర్ పోతే ఆ డ్రైవర్ కోసమే ప్రజలు ఎదురు చూసేవారు, ఆ కండక్టర్ కోసమే ప్రజలు. ఈరోజు మా భాష వస్తాడు, ఆయన వస్తే బాగా ఎక్కించుకొని పోతాడు. ఈరోజు మా అక్బర్వల్లి వస్తాడు, ఆయన వస్తే బాగా అందరితో వాళ్ళ మాట్లాడుకొని మా లగేజ్ చేసుకొని మాకు ఏదైనా కవర్లు ఇచ్చినా మా మెడిసిన్ తెమ్మన్నా తెస్తాడు. ఈ విధంగా ఆ రోజు అభిమానాలు బాగుండేవి. మీరున్నప్పుడు మాత్రము నిజంగా అద్భుతంగా చెప్తాను, ప్రజల్లో అభిమానం సంపాదించుకునేది మీరే. ప్రజల్లో ఎక్కువగా పేరు నానుడి. ఎందుకంటే ఆ రోజు ఏ కమ్యూనికేషన్ లేవు, వాట్సాప్ లేవు, సెల్ ఫోన్లు ఏం లేవు. కానీ మీరే వారసులు, మీరే ప్రచార సారథులు. ఏదైనా ఒక ఊరికి సమాచారం పోవాలన్నా, ఏదైనా ఒక సమాచారం రావాలన్నా అది ఆర్టీసీ ఉద్యోగుల వల్లనే అప్పుడు నెరవేరింది అనేది చాలా మటుకు మనకు తెలిసిన విషయమే. మనం చేసుకుంటూ పోయినాము. కష్టమో నష్టమో మన ఆర్టీసీలో వచ్చిన దానికి మన పెన్షన్ అయితే లేదు. జరిగిన నాళ్ళు జీతం తీసుకున్నాం, పనిచేసాం. తర్వాత పెన్షన్ అనేది ఈపీఎస్ 95 వచ్చింది. అది అరాకొరాగా కొనసాగింది ఇప్పటి వరకు కూడా. మరి ఈ మధ్యన సుప్రీంకోర్టు తీర్పు వల్ల హైయర్ ఆప్షన్ కూడా రావడం జరిగింది. దానివల్ల కొంతమందికి ఇంకా రిటైర్డ్ ఎవరికైనా వచ్చాయా డిమాండ్ నోటీసులు? ఒక్కరికి కూడా రాలే కదా. మరి వస్తే మాత్రం చాలా అద్భుతం. అది వస్తే మాత్రము అదృష్టవంతులే మీరు. నిన్న చూశాను, ఒక ఢిల్లీలో ఒక వ్యక్తికి 2018లో రిటైర్ అయ్యాడు. అతనికి హైయర్ ఆప్షన్ డిమాండ్ నోటీస్ వచ్చింది. అతను డబ్బు కట్టాడు. కడతాను అతనికి ఎంత పెన్షన్ ఏంటంటే 18,000 పెన్షన్ ఫిక్సేషన్ అయింది. అరియర్స్ ఎంత వచ్చాయంటే 10 లక్షల అరియర్స్ వచ్చాయి. నిజంగా ఇవన్నీ మీకు రావాలని చెప్పేసి మేము కూడా మా రాష్ట్ర కమిటీ తరఫున నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా రిటైర్డ్ ఉద్యోగులకు కూడా డిమాండ్ నోటీసులు ఇవ్వండి, వాళ్ళు కూడా స్తోమత ఉండేవాళ్ళు కడతారు. కట్టినా కానీ ఆ డబ్బు మనకు వాపసు వస్తుంది. ఆ విధంగా వాళ్ళు ప్రేరేపిస్తామంటే చాలామంది వస్తున్నాయి, సర్వీస్లో ఉండే ఉద్యోగులు కూడా వస్తున్నాయి. మరి చాలా సంతోషము. మరి మన అధ్యక్షుడు భాషాస అన్న, మరి ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ అన్న గారు మరి ఈ రోజున మళ్ళీ అక్కడక్కడ జరుగుతున్నాయి. కానీ మరి కదిరి డిపోలో ప్రప్రథమంగా ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు నిండి ఆరోగ్యంగా ఉన్నటువంటి మా సీనియర్ ఉద్యోగులను, సీనియర్ నాయకులను మరి ఈ విధంగా సన్మానించడం చాలా సహృదయంతో మేమంతా ఆనందంగా వ్యక్తం చేస్తూ మరి సన్మాన కార్యక్రమాన్ని తాజుద్దీన్, ఇతనేనా వయసులో సీనియర్ వివరిస్తున్నారు అసోసియేషన్ కదా, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. మరి తన సహచరి భాగస్వామ్యం లేకపోలే కదా, లేదు కదా, అయినా కానీ ఆరోగ్యంగా బాగున్నాడు. భగవంతుడి కృప. ఎవరైనా బుట్ట చుక్క పెట్టాడమ్మా.
గతంలో మీ అసోసియేషన్ ఈ విధంగా బలంగా ఉందంటే ఇలాంటి సీనియర్ నాయకుల యొక్క కృషి కూడా ఉంది. ఎందుకంటే మేము పాదయాత్రలో మా అట్టడుగు వర్గాలకు, మా కింద ఉద్యోగస్తులకు మీరంతా మేము వస్తే పారిశుద్ధ్య కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎవరికైనా మేము రెగ్యులరైజ్ చేస్తాము, మీకు సమాన న్యాయము, సమాన జీతం ఇస్తామని చెప్పేసి మీరు చెప్పినటువంటి మాటలను ఏ విధంగా ఈరోజు మీరు మాట తప్పుతున్నారు? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి. రాబో రోజుల్లో కార్మికుల ఉసురు తగిలితే ఎట్లా ఉంటుందో ఒక్కసారి తెలంగాణలో ఉండే కేసీఆర్ గవర్నమెంట్ను అడిగి తెలుసుకో. లేదంటే నీవు ఇప్పుడు ఉన్న 2-3 నెలల్లోనే మీరు చెప్పినటువంటి మా కార్మికులకు న్యాయమైన కోరికలను తీర్చకపోతే రాబో రోజుల్లో నీకు తగిన బుద్ధి చెప్తారు. మున్సిపల్ కార్యాలయం ముందర మున్సిపల్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్నటువంటి ధర్నాకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము వైసీపీ ప్రభుత్వాన్ని మరియు జగన్మోహన్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ దేశంలో 2014లో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కింద లక్షల కోట్లు మున్సిపల్ కార్మికులకు, మున్సిపల్ వ్యవస్థకు లక్షల కోట్లు మేము ఇచ్చామని చెప్పేసి ఎన్నో మోసాలు చేసి ఈరోజు పని ప్రారంభించినటువంటి ప్రభుత్వం అది వైసీపీ ప్రభుత్వం. కొనసాగింపుగా ఆంధ్ర రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు శ్రమ దోపిడీ చేస్తూ వారి శ్రమను ఆసరాగా చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఈ పార్టీలకు మనమందరం తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనే కనీస అవగాహన లేకుండా మున్సిపల్ కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేస్తూ వారి యొక్క కష్టాన్ని దోచుకుంటూ వారి యొక్క కన్నీటికి కారణమవుతున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు మీ ఆస్తులు ఏం అడగలే. వారు ఏదైతే కష్టపడుతున్నారో వారి కష్టానికి ప్రతిఫలంగా మా కష్టాన్ని మాకు ఇవ్వండి, మా శ్రమను మాకు ఇవ్వండి, మేము చేసిన శ్రమకు తగిన ఫలితాన్ని ఇవ్వండి అని మాత్రమే అడుగుతా ఉన్నారు. అలాగే క్యాబ్ డ్రైవర్లు పొద్దున 4 లేస్తే కరెక్ట్గా వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ దగ్గరే తంబేసిపోవాలా, లేదంటే వాళ్ళు ఇక్కడికే వచ్చి సైన్ చేసేసిపోవాలా. ఇక్కడికి వచ్చి వీధుల్లో, సందుల్లో, బజారుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాలువల్లో మురికి నీరు ఇలాగ తొలగిస్తూ పొద్దున్నే 4 గంటలకు వచ్చేటువంటి అక్కలు, అమ్మలు, అన్నలు సాయంకాలం 6, 7, 8 గంటల వరకు, అదే కాక ఏ రాజకీయ పార్టీ కానీ ఏ సంఘ నాయకుడు కానీ వస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం తెల్లగా అవతల రోడ్డు అంతా మెరిసే విధంగా పెట్టేటువంటి బృహత్తరమైనటువంటి మానవులకి ముఖ్యమైనటువంటి అమూల్యమైనటువంటి పారిశుద్ధ్య పని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరున్నటువంటి ప్యాలెస్లో, మీ ఉన్నటువంటి ప్యాలెస్ చుట్టుపక్కల ఒక వారం కానీ మా యొక్క రక్త సంబంధికులు కానీ కసూరు కాకపోతే ఆ బజార్లో తిరగనటువంటి పరిస్థితులు మీరు. అలాంటి గొప్ప పని చేసేటువంటి కార్మికులకి కనీస వేతనం ఇవ్వకపోతే వాళ్ళు అడుగుతున్న మీరు చెప్పినటువంటి మాటే పాదయాత్రలో ఎవరైతే కార్మికులు ఉన్నారో నా అక్కలు, నా అమ్మలు, నా అన్నలు అని వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకి కౌగిలించుకొని తలకు ముద్దులు పెట్టారు కదా. మీరు చెప్పినటువంటి మాటే కదా వాళ్ళు అడుగుతున్నటువంటిది. వారి కనీస
ధర్మం, వృత్తి ధర్మం. వాళ్ళ కనీస కోరికలు కూడా తీర్చలేకపోతే దేనికి ప్రభుత్వాలు? ఇకనైనా అన్ని పార్టీలు కూడా ఏకం అయ్యి కార్మికులకి కనీస వేతనం ఇప్పించడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. के अंदर खिदमत करने वाले, काम करने वाले, यहाँ रहने के लोग इन्हों मैं पूछता हूँ रूलिंग पार्टी वाले वैएस जगनमोहन रेड्डी साहब से, साहब आप अपने जगह बैठकर सब कुछ स्टेट अच्छा है, ये गलत है। आप थोड़ी देर एससी, एसटी, बीसी, माइनॉरिटी के ऊपर नजर रखिए, उनके हालात पर नजर रखिए। मैं गुजारिश करता हूं, जिस वक्त की जो गवर्नमेंट है रूलिंग पार्टी, उनसे मैं अपील करता हूं, जैसा आप बोलते हैं कुर्सी पर बैठकर, वैसा अंदरूनी माहौल नहीं है। है तो वो लोग वैसे जो तुम्हारे पीछे फिरते हैं, जो किसी किसी के लिए, ऐसा हरगिज नहीं है। अभी 2 साल के पहले कोरोना गया तो उस हाल में ये कदरी म्युनिसिपालिटी के वर्करों ने जितनी इस बस्ती की खिदमत की है, इसको हमें अंजाम नहीं दे सकते। क्यों? आप खुद नहीं आते, आपके अधिकारी हमें नहीं आए तो आपको क्यों मालूम पड़ता है ये सब? రోజు చెప్తున్నాం, మీరు వినండి, కావాలంటే టెలికాన్ఫరెన్స్ ఒకసారి ఒక రోజుకి 4 రూపాయలు ఖర్చు పెట్టి మున్సిపాలిటీలో ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి మన చెప్పి తీసుకోవాలి. ఏ ప్రజాప్రతినిధి కానీ ఇంకొకటి కానీ వాళ్ళ గవర్నమెంట్. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇవ్వదు. మున్సిపాలిటీలో డబ్బులు లేకపోతే మీకు జీతం రాదని మరి మున్సిపాలిటీ చెప్పుకోకుండా మన మున్సిపాలిటీ బాధ్యత ఉంది. చెప్తా ఉన్నా కదా సానుకూలంగా మీరు ఆపేసి చేయండి. మేము బయట వాళ్ళు ఎవరిని తెచ్చుకోవాలా, ఎక్కడ ఏం తెచ్చుకోవాలా, ఉండే వాళ్ళతోనే మనం పని చేస్తున్నాం. అంతే ఉండకూడదని మాట మించిపోతుందని దానికి ఏం నిలవడానికి ఉండదు. అట్లా మీరు స్ట్రైక్ చేసుకోండి, మేము వద్దనడం లేదు. న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మేము ఇవన్నీ చెప్తా ఉన్నాం, వాళ్ళకి కూడా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకుంటే మీరు చేయండి, స్ట్రైక్ చేయండి, ర్యాలీ చేయండి, ధర్నాలు చేయండి. ఇది ఆపుకుంది పని చేసే. ఇప్పుడు నా పని ఆపుకుంది, నా పని నాది, మీ పని లేదు. ఇప్పుడు వాళ్ళు వేరే కాదు, మీరు వేరే కాదు. మీ వాళ్ళు ఎవరైనా పని చేస్తే ఆపాలా? పని చేసి
ఆపుకోవచ్చు. ఎందుకంటే ఆమె కూడా కాబట్టి నేను ఆపుకోవచ్చు. ఈయన వచ్చి నన్ను వచ్చి ఆపుకోవచ్చు. వెంకటేష్ అంతా కమిషనర్ జేసీబీ డ్రైవర్ రాళ్ళపాలైపోతాడు యంత్రాంగం అనేది కూడా చాలా ఇబ్బందికరంగా మ్యాన్ పవర్ చెప్తా ఉన్నాం కదా ఇవన్నీ మేము చెప్తున్నాము వాళ్ళకి. మేము ముఖ్యంగా మీ ప్రాబ్లమ్స్ ఏదో మేము రోజు చెప్తున్నాం. మీరు వినండి కావాలంటే టెలికాన్ఫరెన్స్ 23 మున్సిపాలిటీ మహానుభావులు ఉంటారు, కోట్ల అధిపతులు ఉంటారు. వాళ్ళు మాకు సాయం చేస్తామంటారు, పనులు పోతారు. ఏం చేసినా గవర్నమెంట్ చేయాల్సిందే. ఏడో ఒక రోజు వచ్చి 4 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం తప్ప నెల జీతం మనకు మున్సిపాలిటీలో మన జనాలు కట్టే ట్యాక్స్ నుంచి మన జీతం తీసుకోవాలి. మున్సిపాలిటీలో ఏంటంటే మున్సిపాలిటీలో ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి మన జీతం తీసుకోవాలి. ఏ ప్రజాప్రతినిధి కానీ ఇంకొకరు కానీ వాళ్ళ జీతం గవర్నమెంట్. ఇంకొకటి ఏంటంటే మీ జీతాలు గవర్నమెంట్ కూడా ఇవ్వదు, మున్సిపాలిటీ ఇవ్వాల్సిందే. మున్సిపాలిటీలో డబ్బులు లేకపోతే మీకు జీతం రాదని వాళ్ళకి జ్ఞాన్ పవర్ వెనక బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది సార్. వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సార్. ఎవరు ఎంపీ ఇస్తాపో అంటారు సార్. ముందు గతంలో మాకలు చేశారు, ముడితో ఇస్తాపో మేము పోయినా పోతుంది. అవన్నీ ఉంటాయి సార్.
మీరేమన్నారు పని చేయాలా పని చేసుకోమని చెప్పండి యంత్రాంగం వదులుతాం రామానమే లేదు దయచేసి ఆ రామానమే లేదు సార్ మమ్మల్ని తిట్టిన బాధలో మనం కొట్టిన బాధలో ఉందా అంతే అండి వాళ్ళు పర్మిట్ అవుతుంది ధర్నా చేస్తున్నాం సార్. మేము 11 రోజుల నుండి మేము ధర్నా చేస్తున్నాం సార్. మా గురించి ఒకరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అన్నం పత్యం లేక మేము అల్లాడుతున్నాము రోడ్డు మీద. మా పిల్లలకు కూడా మాకు కూడా ఉద్యోగాలతో ఈ ప్రకారంగా సతాయిస్తున్నారు సార్. మాకు సిఐటి ఆధ్వర్యంలో 11వ రోజు సమ్మె చేయబడుతుంది. అయినా ప్రభుత్వం 22 సార్లు చర్చలు జరిపింది. అయినా కూడా మాకు సఫలం లేదు, విఫలమైనాయి. కావున ఈరోజు మేము పొర్లుదనాల ద్వారాతో నిరసన తెలియజేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి అర్థం చేసుకొని ఇది చేయాలని కోరుకుంటున్నాము. కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, కార్మికులందరినీ రెగ్యులేట్ చేసేంత వరకు, కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులేట్ చేసేంత వరకు సమస్యల పరిష్కారంగా జరుగుతున్న ఈ సమ్మెకి 13 రోజులు అయితేనా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేవటం చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము సమాన పనికి సమాన వేతనం మున్సిపల్ కార్మికులకందరికీ పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమ్మె జయప్రదం చేయాలని చెప్పి సిఐటి పిలుపు మేరకు జై సిఐటి, జై సిఐటి. 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులేట్ చేసేంత వరకు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులేట్ చేసేంత వరకు కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు
కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, పోరాటం మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, పోరాటం మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, పోరాటం మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.